శివాయ. ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ మీకు నచ్చిన పేరు ఏదో ఒకటి అనుకుని ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్లో ఒక్క నంబర్ అయితే చూస్ చేసుకోండి. ఇక చూస్తూ ఉండగానే వారి కోసంగా మీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో స్వయంగా అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏ వ్యక్తి గురించి అయితే మీరు ఎప్పుడూ ఆరాటపడుతూ ఆలోచిస్తూ ఉన్నారో, ఇక ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా వాళ్ళ పేరైతే తలుచుకోవచ్చు. మీరు 3 వ్యక్తుల గురించి అయినా సరే తెలుసుకోవచ్చు, 2 గురించైనా తెలుసుకోవచ్చు, లేదా మాకేం అవసరం లేదు ఒక్క వ్యక్తి గురించి తెలుసుకుంటేనే చాలు అని అనుకున్నప్పుడైనా సరే మీరు 1 నెంబర్ కావాలా, 2 నెంబర్స్ కావాలా, లేదా 3 కావాలా, ఎన్నైనా సరే మీరు వేరు వేరు నేమ్స్ చెప్పుకొని చూస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ముందే అనుకోవాలండి. అలా కాకుండా రీడింగ్ మొత్తం చూసేశాక ఇది కాదు, 1 కాదు 2, 2 కాదు 3 ఇట్లా అయితే అస్సలు అనుకోవద్దన్నమాట. ఏదైనా సరే ముందు అనుకునేసిండి. ఏది ఏమైనా సరే ఇది ఇక మీకోసంగానే అనుకోవాలి. నచ్చితే మాత్రం, కనెక్ట్ అయితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదండి. ఇది జనరల్ రీడింగ్ అనమాట. కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏమాత్రం కనెక్ట్ కాలేదని డిప్రెషన్లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా సరే మనం పాజిటివ్గా తీసుకోవాలి. అప్పుడే మనకి అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట. మరి ఒక్కసారిగా ఆ పరమశివుడిని తలుచుకొని ఓం నమ శివాయ అని అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకు పరమశివుడినే తలుచుకోమంటున్నాను అనంటే, పరమశివుని ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు అంటుంటారు. కాబట్టి ఏది కూడా తప్పుగా అనుకోవద్దండి. ఎంత పాజిటివ్గా తీసుకుంటే అంతా కూడా మనకు మంచిదేనన్నమాట. ఇక 1, 2, 3 ఈ 3 నెంబర్లో ఒక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇక మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో, అసలు వాళ్ళ ఆలోచనలు మీరు ఉన్నారా లేదా, వాళ్ళ గురించి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాము. ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారో వారి హృదయంలో మీకోసంగా ఏముందో కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని చూడండి. మీకు నచ్చిన నెంబరు, అలానే మిమ్మల్ని ఆకర్షిస్తున్న నెంబర్ని అయితే మీరు ఎంచుకోవచ్చు అన్నమాట. ఇక మీ గురించి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు, వారి హృదయంలో మీకోసంగా ఏం దాచిపెట్టున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా నెంబర్ ఫస్ట్ అండి. ఈ మొదటి నెంబర్ తాకిన వాళ్ళు ఎవరి గురించి అయితే అనుకున్నారో, ఇక వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారు, మీకోసంగా ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీ జీవితంలో చాలా సంఘర్షణ ఉంది అని వారికి అనిపిస్తుంది. మీరు చేసే ఏ పనైనా సరే సరిగా జరగదు. మీరు మీ జీవిత మార్గాన్ని వెతుకుతున్నారు. అలానే మీరు చాలా మందిపై నమ్మకం ఉంచే వ్యక్తి, కానీ బదులుగా మీకు మోసం జరుగుతుంది. మీరు చాలా ఓపెన్ హార్ట్తో ఉండే వ్యక్తి. ఎవరి గురించి ఏ చెడు ఆలోచన కూడా ఉండదు. ఎవరైనా సరే ఏదైనా చెప్పారు అంటే అది మంచి కోసమే చెప్పారని, వారి హృదయంలో ఏమాత్రం చెడు ఉండదు అని మీరు భావిస్తారు. వారి దృష్టిలో మీరు చాలా అమాయకమైన ప్రియమైన వ్యక్తి. కానీ మీ జీవితంలో ఎక్కువగా మిమ్మల్ని ఉపయోగించుకున్నవారు, మోసం చేసిన వారు మాత్రమే దొరికారు. మీరు ఎవరినైనా సరే మీ సొంతంగా చేసుకున్నా, ఎవరినైనా ప్రేమించినా, ఎవరితోనైనా సంబంధం నిర్వహించినా బదులుగా మీకు ఎప్పుడు కూడా చెడే వస్తుంది. సంబంధాల విషయంలో కూడా మీరు చాలా అంటే చాలా అన్లక్కీగా కనిపిస్తారు. మీరు ఎంత ఎక్కువ ఇచ్చారో అంతకంటే ఎప్పుడూ కూడా మంచిగా జరగలేదు. మీ జీవితంలో అలాంటి వ్యక్తులే లేరు. ఎవరైతే కష్టకాలంలో మీకు తోడుగా ఉంటారో, మీ గురించి చెడు ఆలోచించరో, మీ సొంతమని చెప్పుకుంటారో వారు మిమ్మల్ని చాలా నిజాయితీ గల శుద్ధమైన హృదయం కలిగిన వ్యక్తిగా చూస్తున్నారు. ఇక మీ జీవితంలో ఏం జరుగుతుందంటే, మీకు గత జన్మల కర్మ ఫలితంగా ఇలాంటి వ్యక్తుల సంబంధాలు దొరికాయని, ఎప్పుడు చేదు అనుభవాలే ఎదురైంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో మీరు ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. అలానే మీరు ఎక్కడైనా సరే డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటారు. అది సరిగా జరగడం లేదు. ఎవరో మీ డబ్బు తీసుకొని పరారైపోతారు. కాబట్టి మీరు బాధలో ఉన్నట్లు వాళ్ళు అనుకుంటూ మిమ్మల్ని చూస్తూ గమనిస్తూ ఉన్నారు. సో ఇది అండి మొదటి నెంబర్ ఎంచుకున్న వాళ్ళకి. ఇక 2వ నెంబర్ ఎంచుకున్నవారు, మీరు ఏ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు చాలా సంతోషంగా ఉండే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఉన్న స్నేహితులు, మీ సొంత వాళ్ళు, మీకు దగ్గరి వాళ్ళతో మీరు జీవితాన్ని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అందరినీ కలిసి నడవడానికి ఇష్టపడతారు. మీరు కుటుంబ వ్యక్తి. కుటుంబంతో సమయం గడపడం మీకు ఇష్టం. స్నేహితులతో కూడా సమయం గడపడం మీకు చాలా ఇష్టం.
మీకు కొంతమంది చాలా సన్నిహిత స్నేహితులున్నారు. వారితో మీరు మీ సుఖ దుఃఖాలను పంచుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మీరు ఓపెన్ మైండెడ్ వ్యక్తి. సంతోషంగా ఉండడం మీకు చాలా ఇష్టం. ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడం మీకు మహా ఇష్టం. వారు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీకు చాలా చెడు అనుభవం ఎదురైనట్లు వాళ్ళకి అనిపిస్తుంది. అందువల్ల మీరు ప్రేమ సంబంధాలు, బాయ్ ఫ్రెండ్స్ లేదా గర్ల్ ఫ్రెండ్ రిలేషన్లో నమ్మకం కోల్పోయారు. మీకు కొన్ని అలాంటి సంబంధాలు ఉండి చాలా బాధ కలిగించాయి. కానీ మీరు స్నేహితులకు చాలా దగ్గరగా ఉంటారు. వారు మిమ్మల్ని కుటుంబ వ్యక్తిగా, అందరినీ కలిపి తీసుకెళ్లే వ్యక్తిగా చూస్తారు. మీరు ఎవరి మాట వినని వ్యక్తి. మీ సొంత ఆలోచనలు, మీ సొంత జీవితం ఉంటుంది. మీ జీవితాన్ని మీ ఇష్ట ప్రకారం గడపాలనుకుంటున్నారు. ఇవి మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఎవరిని కూడా కంట్రోల్ చేయలేని స్వతంత్ర వ్యక్తి. కంట్రోల్ చేయడం మీకు ఇష్టం లేదు. హెయిర్ స్టైల్ ఇష్టం. మీకు తరచూ హెయిర్ స్టైల్ మారుస్తూ ఉంటారు. రకరకాల రంగులు వేయడం ఇష్టం. డ్రెస్సుల విషయంలో ఈ రోజుల్లో ట్రెండ్లో ఉన్న ఫ్యాషన్ డ్రెస్సులు ధరించడం మీకు మహా ఇష్టం. జంతువులన్నా కూడా మీకు చాలా ఇష్టం. జంతువులు మీ వద్దకు ప్రేమగా వస్తాయి. కొందరు భయపడతారు జంతువులకి, కానీ మీరు అలా కాదు. రోడ్డు మీద ఉండే జంతువులు కూడా మీ వద్దకు వచ్చి మీతో ఆడుకుంటాయి. ఒక పిల్లి మీ వైపు వస్తే మీరు దానికి ఏదైనా ఇస్తారు. ఇలాంటి విషయాలు మీకు ఇష్టం. ఇవి మీ గురించి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక చివరిగా 3వ నెంబర్. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీరు చాలా ఆలోచించి ప్రతి పనిని చేసే వ్యక్తిగా కనిపిస్తారు. మీరు చాలా తెలివైన వ్యక్తి. ప్రతి విషయానికి మీ వద్ద ఒక ప్లాన్ ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు వారికి అనిపిస్తుంది తాము మీ గురించి ఆలోచించినట్లు మీరు నిజంగా ఉన్నారా లేదా, ఏదైనా దాచారా. మీకు ఎవరి మాట వినని మొండి వ్యక్తిగా కనిపిస్తారు. మీకు అహం ఉందని, చాలా యాటిట్యూడ్ ఉందని అనుకుంటారు. మీ ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. చాలా ముందుకి ఆలోచిస్తారు. విషయాలను త్వరగా మీరు అర్థం చేసుకుంటారు. ఎంత గొప్ప సమస్య వచ్చినా సరే దానికి మీ వద్ద పరిష్కారం అనేది ఉంటుంది. ఎవరైనా సరే సమస్యతో మీ వద్దకు వస్తే దానికి తగ్గ పరిష్కారం చెబుతారు. కానీ మీరు కాస్త అహంకార వ్యక్తిగా, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. మీ సొంత నియమాలు ఏవి కూడా మార్చుకోరు. అయినా సరే వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు. మీతో పాటు ఉండాలని ఆశపడుతూ మీ వైపుగా ఒక అడుగు వేయాలి అని అనుకుంటూ ఉన్నారు. మీరు ఏం చేసినా సరే అతను మంచి కోసమే అని చెప్పి వాళ్ళు మీకోసంగా ఆరాటపడుతూ ఉన్నారు. మీకోసంగా ముందుకి రావాలి అని నిర్ణయించుకున్నారు. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నెంబర్లు కూడా మీకు ఎంతో మంచిగా కనెక్ట్ అయ్యాయి, అర్థమయ్యాయి, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే మీరు ఈ మూడిట్లో ఏ నెంబర్ చూస్ చేసుకున్నదో నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఓం నమ శివాయ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.